ఈ రోజు చూస్తే మ్యారేజెస్ అనేది అంతే కాకుండా కో లివింగ్ అని లివింగ్ టుగెదర్ అని ఇలా వస్తూ ఉన్నది. కో లివింగ్లో అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఐటీ సెక్టర్లో ఎక్కువ చూస్తున్నాం. ఇంతకుముందు నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ బాంబేలో ఇలాగంట, బెంగళూరులో అలాగంట, చెన్నైలో ఇలాగంట అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తున్నాం మనం. సో ఈ 30 years ఆఫ్ ప్రాక్టీస్ మీకు బాగా అంటే గుర్తుండిపోయే ఒక కేసు గురించి ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు? ఆ అమ్మాయిని వాళ్ళ ఓన్ ఫాదరే రేప్ చేశాడు. అమ్మాయి క్యారింగ్ దట్ టైం. ఈ ఛానల్ ప్రజలకు అందరికీ ఉపయోగపడే ఛానల్, అందరూ చూడండి. నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోల కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్ ఛానల్. హాయ్, హలో, నమస్తే. నేను మీ దశరథ. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, నిశ్చల సిద్ధారెడ్డి గారు. ఆల్మోస్ట్ 30 సంవత్సరాలకు పైగా ప్రాక్టీస్ అండ్ మన ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్లీడర్గా చేశారు అండ్ సికింద్రాబాద్కి ప్లీడర్గా ఉన్నారు, గవర్నమెంట్ ప్లీడర్గా. సో కొన్ని ఫ్యామిలీ కేసెస్, ఎన్నో క్లిష్టమైన లైక్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న ఫ్యామిలీ సివిల్ కేసెస్ని డీల్ చేసిన అనుభవం ఉంది. నమస్తే మ్యామ్. నమస్తే. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. థ్యాంక్ యూ. యా, సో మై ప్లెజర్. Yeah, ma'am. It's glad to have you here in the show. Thank you. Almost 30 years పైన సర్వీస్ మ్యామ్. అండ్ మన ఏపీకి అండ్ సికింద్రాబాద్కి కూడా గవర్నమెంట్ లీడర్గా చేస్తున్నారు. సో ఈ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో సో వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ సివిల్ కేసెస్ దట్ యూ హ్యాండిల్ మ్యామ్? సివిల్ క్రిమినల్ కేసెస్ రెండు చేసాము. అక్కడ గవర్నమెంట్ లీడర్గా చేసినప్పుడు రెవెన్యూ కేసెస్, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేశాను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చేశాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశాను, కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్స్లో చేశాను నేను. ఇక్కడ సికింద్రాబాద్ కోర్టులో చేసినప్పుడు కూడా ఇవన్నీ కవర్ అవుతాయి. హోల్ సికింద్రాబాద్ జ్యూరిస్డిక్షన్కి అంతా దాని కింద వచ్చే కేసెస్ అన్నీ చూసేదాన్ని. నాకు మెయిన్ అనుకోకుండా ఫ్యామిలీ కేసెస్ ఎక్కువ వచ్చేవి. ఓకే, అవి ప్రైవేట్ ప్రాక్టీస్లో నేను చెప్పేది. దానిలో చాలా ఫైల్ చేసాము. ఇంటర్వ్యూస్ కూడా నాకు చాలా వచ్చాయి. అప్పుడు రెగ్యులర్ వచ్చేవి ఇంటర్వ్యూస్ కూడా. ఫ్యామిలీ కేసెస్ నేను చూస్తున్న ఈ ప్రవాహంలో దాదాపు 30 years ఆల్మోస్ట్ ఈ జర్నీలో ఫ్యామిలీ సిస్టము, వాల్యూస్ మారుతూ రావడం నా కళ్ళతోటే చూశాను. ఎన్ని రకాల కేసెస్ ఫైల్ చేసాము. ఫ్యామిలీ వాల్యూస్ మారడము, బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌసెస్, ఎయిదర్ ఆఫ్ ద స్పౌసెస్ ఒకరితో ఒకరికి ప్రాబ్లం వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టి, కొంతమంది పిల్లల కోసం కష్టపడి పిల్లల కోసం యునైట్ అయ్యి కొన్ని డివోర్సులు తీసుకొని కూడా మళ్ళీ ఫైనల్లీ పిల్లల కోసం యునైట్ అయినవి కూడా చూసాము. కొంతమంది పిల్లలుండి కూడా వేరే వాళ్ళతోటి ఇల్లిసిట్ ఇంటిమసీలు, లేకపోతే లివింగ్ టుగెదర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి కాల్డ్, డిఫరెంట్ రీజన్స్ తోటి డివోర్స్లు అయిపోవడము, లేకపోతే కట్నాల దగ్గర, డౌరీ దగ్గర, లేకపోతే ఎక్కువ కేసెస్ నేను చూసినవి రెండు వైపుల పేరెంట్స్ ఎక్కువ ఓవర్ ఇండల్జ్ అయిపోయి వీళ్ళ దానిలో ఇన్వాల్వ్ అయిపోయి పర్సనల్ మ్యాటర్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ విడదీసిన కేసులు చూసాము. ఇట్లా డిఫరెంట్ రీజన్స్తో విడిపోయినవి చూసాము. ఇప్పుడు ఈ ట్రెండ్ ఇంకా డిఫరెంట్ ఉంది. ఈ ఐటీ సెక్టర్లో అసలు చాలా విచిత్రమైన కారణాలతో మా దగ్గరికి డివోర్స్లకు వస్తున్నారు. ఓకే, ఈ రోజు చూస్తే పెళ్లిళ్ళైన 3 రోజులకి 3 నెలలు వచ్చినాయి మామిడాకులు ఇండే లోపలే విడాకులు వచ్చేస్తున్న సందర్భాలు. ఈ రోజు రాత్రి పెళ్ళయింది. ఒక కేసులో అయితే నేను కూడా అటెండ్ అయ్యా. మాకు దూర బంధువులు వాళ్ళ మ్యారేజ్కి పిలిచారు, సంతోషంగా వెళ్ళాము. సెకండ్ డేనే డివోర్స్ అన్నారు. పక్క రోజు డివోర్స్ అన్నారు. తర్వాత థర్డ్ డే మీటింగ్ అయింది. సెకండ్ డేనే మీటింగ్ అయింది. ఏదో ప్యాచప్ అవుతుందేమో అనుకున్నాం. అన్ని పెళ్ళిళ్ళలో కొన్ని ఎక్కువ పెళ్ళిళ్ళలో గొడవలు అవుతుంటే ప్యాచప్ అవుతాయి కదా, అట్లే ప్యాచప్ అవుతుంది అనుకున్నాం. అది చాలా విచిత్రమైన రీజన్స్ తోటి అప్పుడు అంటే 1 year వెయిట్ చేయాలి కదా డివోర్స్లకి. మ్యూచువల్ కన్సెంట్కి 1 year 2 years వెయిట్ చేసి కొన్ని సంవత్సరాలు ప్రీవియస్ ఇయర్స్లో 2 years వెయిట్ చేయాల్సి వచ్చేది డివోర్స్ ఫైల్ చేయడానికి. మ్యూచువల్ కన్సెంట్ అయితే 1 year వెయిట్ చేయాల్సి వచ్చేది. అట్లా 1 yearకి వెయిట్ చేసి తర్వాత డివోర్స్ అయ్యి మళ్ళీ ఆమె వీళ్ళ దగ్గర ఈ అబ్బాయి తప్పు లేకుండా కూడా చాలా పర్మనెంట్ యాలిమనీ కింద ఈ అబ్బాయి తప్పు లేకుండా కట్టాడు. అది కళ్ళతో చూశాను. కొన్ని చేసాము. లీగల్ పరంగా ఈ అలిమోనీ అనేది ఎలా డీల్ చేస్తారు మేము? ఎలిమనీ అంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని సామరస్యంగా మాట్లాడుకుని సెటిల్ చేసుకునే ఒక రకంగా ఉంటాయి. కొన్ని డిమాండింగ్ ఉంటాయి, హై డిమాండ్స్ తోటి.
కొంతమంది ప్రీ ప్లాన్డ్గా పెళ్లి చేసుకునేదే పర్మనెంట్ యాలిమనీ కోసం చేసుకుంటారు. వీళ్ళ ఆస్తి అంతస్తు అన్నీ చూసి వీళ్ళు ఎంత డబ్బులు ఉన్నవాళ్ళు, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎంత లాగేయచ్చు డివోర్స్ వేస్తే, ఇవన్నీ ప్లాన్డ్గా వస్తున్నారు. అలా ఫైల్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి కొన్ని. మరి ఇలాంటి సందర్భంలో అబ్బాయిలు చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. సో ఎలిమోనీ కేసెస్ కానీ పిఆర్సీస్ కానీ, సో వీటి నుంచి ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న కఠినంగా ఉన్నాయా, లేకుంటే వీటిలో ఏదైనా కొంచెం సరళత అనేది వచ్చింది? సరళత అనేది తక్కువే. అంటే ఇప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి దీని మీద. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఇండిపెండెన్స్ కావాలి కదా, ఈ మ్యారేజ్ నుంచి బయటకు వచ్చేయాలి, స్వేచ్ఛ కావాలి, వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే హాయిగా జీవించాలన్నా. ఇక అక్కడ కూర్చోబెట్టి బేరాలు ఆడడమే ఉంటుంది కదా. ఇంకా అవి అందరూ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కూర్చుని, లేకపోతే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చుని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూర్చుని వీళ్ళకి సెటిల్మెంట్ కోసం, లేకపోతే కొంతమంది బయట నుంచి ఎవరినో తీసుకొచ్చి పెట్టి ఇన్వాల్వ్ చేసి భయపెట్టి సెటిల్మెంట్ చేసుకునేవి ఉంటాయి కొన్ని. నేను రీసెంట్గా ఒక కేసు చేశాను. దానిలో అమ్మాయి చాలా ప్యూర్ అండ్ ప్యూర్ అవుటెడ్ ఈ వాళ్ళ ఆస్తి చూసే పెళ్లి చేసుకుంది అమ్మాయి, అన్నీ తెలిసి. అబ్బాయికి థర్డ్ మ్యారేజ్ ఇది. అది అంటే ఎందువల్ల ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయింది, సెకండ్ మ్యారేజ్ డివోర్స్ అయింది, తర్వాత థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు అబ్బాయి. చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి వీళ్ళ డబ్బు చూసి, వీళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు, ఆ కమ్యూనిటీ వల్ల కూడా బాగా తరతరాల నుంచి డబ్బున్నవాళ్ళు, అవన్నీ చూసి చేసుకుంది అమ్మాయి. పెళ్లి చేసుకున్నాక వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అది నాకు తెలియలేదు, తర్వాత తెలిసింది, ఈ డిస్కషన్స్లో తెలిసింది అనమాట. మొత్తం ఆస్తి అంతా తండ్రి పేరు మీద తల్లి పేరు మీద పెట్టేశారు. ఈ అబ్బాయి పేరు మీద ఒక్క రవ్వ ఆస్తి కూడా లేదనమాట. ఆ అబ్బాయికి వాళ్ళ కంపెనీలోనే, వాళ్ళది ఒక కంపెనీ ఏదో ఉంది, దానిలో అబ్బాయిని ఎంప్లాయీగా చూపించారు వాళ్ళు. వాడికి ఆ తల్లి తండ్రి ఇచ్చే జీతంతో వాడు బతకాలన్నమాట. అది చాలా మేజర్ అమౌంట్ ఇస్తారు వాళ్ళు. దీంతో ఈ అమ్మాయిని కూడా బతికించాలి. దాని మీద వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలన్నమాట. ఎంత వస్తుందో. వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు. అలా కొంచెం తెలివిగా కూడా ఉండాలేమో అనిపించింది నాకు. పేరెంట్స్, అబ్బాయిల పేరెంట్స్, అమ్మాయిలు తెలివిగా ఉన్నారు, తెలివిగా ఉన్నారు కొన్ని కేసెస్లో. అంటే ఇవి వ్యాపార బంధాలాగా అయిపోయినాయి. అది కొంచెం బాధ కలుగుతుంది. ఇంతకుముందు చూస్తే మనకి భారతదేశంలో లైక్ ఇండియన్ కల్చర్లో ఒక వివాహం అనేది ఆ బంధానికి ఒక విలువ ఉండేది. ఈ రోజు చూస్తే మ్యారేజెస్ అనేది అంతే కాకుండా కో లివింగ్ అని, లివింగ్ టుగెదర్ అని ఇలా వస్తూ ఉన్నది. వీటిలో లీగల్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? కో లివింగ్లో అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఐటీ సెక్టర్లో ఎక్కువ చూస్తున్నాం. ఇంతకుముందు నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ బాంబేలో ఇలాగంట, బెంగళూరులో అలాగంట, చెన్నైలో ఇలాగంట అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తున్నాం మనం. మనకు తెలిసిన వాళ్ళల్లోనే ఇప్పుడు ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కలంతా, అంటే ఒక ఏరియా కాదు, చాలా ఏరియాస్లో, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో అక్కడంతా చూస్తున్నాము. అది కొంచెం విచిత్రమైన ట్రెండ్ నడుస్తుందేమో. మన ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థని కొంచెం బాధ పెట్టేవి, తల్లిదండ్రులను బాధ పెట్టేటే ఉంటున్నాయి. వీళ్ళు ఈ కో లివింగ్లో వాళ్ళు జాబ్ చేసినంత కాలం వాళ్ళిద్దరూ కలిసి ఒక రూమ్లో, లేకపోతే ఒక రూఫ్ కింద, ఒక అపార్ట్మెంట్లోనో లేకపోతే ఒక రూమ్లోనే కలిసి ఉంటున్నారు. తర్వాత జాబ్స్ వీళ్ళకి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితేనో, లేకపోతే ఫారిన్ ఛాన్సెస్ వస్తేనో, ఫారిన్కి మూవ్ అయితేనో, ఏదర్ ఆఫ్ ద అమ్మాయిలు అబ్బాయిలు ఎవరిలో ఒకరికి మ్యారేజ్ సెటిల్ అయిపోతే ఇది ఇక్కడ క్లోజ్ అయిపోతుంది ఈ రిలేషను. ఇది ఫ్రెండ్లీ అగ్రిమెంట్ లాగా, అన్రిటన్ అగ్రిమెంట్ లాగా అవుతుంది. ఇది ఒక రకంగా మంచిదో చెడ్డదో నాకు అర్థం అవ్వట్లేదు నాకు. అంటే అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు అంటే విడిపోవడానికి. చాలా తక్కువ కేసెస్లోనే ఆ లవ్ ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుంది, మ్యారేజెస్ దాకా వస్తుంది. వీళ్ళు అన్నీ చూసుకునే ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు లీగల్ పరంగా చూసుకుంటే కో లివింగ్కి లేదంటే లివింగ్ టుగెదర్కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి? కో లివింగ్కి వాళ్ళకేం అధికారం ఉండదు కదా, వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడానికి అట్లా. కో లివింగ్లో ఏమి వాళ్ళు అడగడానికి లేదు. ఇప్పుడు లివింగ్ టుగెదర్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి మన సిస్టమ్, లివింగ్ టుగెదర్లో వాళ్ళు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. దానికి ఇంకా చాలా అంటే మామూలు రెగ్యులర్ మ్యారేజెస్ కంటే కొంచెం కష్టతరమే అవుతుంది. వెంటనే మెయింటెనెన్స్ అయితే రాదు. వాళ్ళకి పుట్టిన పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతున్నారు అతను యాక్సెప్ట్ చేస్తే. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఎన్ని ఇయర్స్ బతికారు, లేకపోతే ఇతనికి ఆల్రెడీ ఇంకో మ్యారేజ్ అయినా, ఆమెకు వేరే మ్యారేజ్ అయినా, దానిలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఈ లివింగ్ టుగెదర్లో. ఇప్పుడు కొన్ని లివింగ్ టుగెదర్ కొంతమంది వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఇయర్స్ గడుపుతారు, పిల్లల్ని కంటారు. ఆ తర్వాత వాళ్ళు లీగల్ మ్యారేజ్కి వెళ్తారు.
హస్బెండ్ హస్బెండ్ కానీ హస్బెండ్ అనాలో ఏమనాలో వైఫ్ కానీ వేరే మ్యారేజ్ చేసుకుంటే దీనికి అర్థం లేకుండా అయిపోతుంది కదా అసలు. వీళ్ళకి ఏ అధికారాలతో వెళ్ళి కోర్టుకు వెళ్ళి మాకు మెయింటెనెన్స్ కావాలని అడుగుతారు. దానికి చాలామంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నా దగ్గర వచ్చి డిస్కస్ చేసిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయిన కేసెస్ చాలా చూశాను నేను. వాళ్ళు కోర్టు దాకా రారు ఎక్కువ మంది. అంటే ముందే అగ్రిమెంట్ చేసేసుకొని ఉంటారు. ఆ అగ్రిమెంట్స్తో కూడా కొంచెం అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ యూజ్ అవుతుంది. ఓకే. సో ఈ 30 years ఆఫ్ ప్రాక్టీస్లో మీకు బాగా అంటే గుర్తుండిపోయే ఒక కేసు గురించి ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు? నేను జూనియర్గా ఉన్నప్పుడు నేను డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో చేసినప్పుడు నేను అమికస్ క్యూరీగా అపాయింట్ చేశాను నన్ను. నేను జూనియర్ని ఎంకరేజ్ చేయడానికి ఏమో డిస్ట్రిక్ట్ జడ్జి గారు. దానిలో నాకు చాలా బాధించింది. అది కథ కూడా రాసా, పబ్లిష్ అయింది అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్. అది ఒక 25-30 years బ్యాక్ స్టోరీ ఇది. దానిలో ఆ అమ్మాయిని వాళ్ళ ఓన్ ఫాదరే రేప్ చేశాడు. అమ్మాయి క్యారింగ్ దట్ టైమ్ షీ వాజ్ క్యారింగ్ 4th month అనుకుంటా. అప్పుడు ఆ అమ్మాయిని ఏదో స్టేట్ హోమ్కి పంపించారు. తర్వాత హస్బెండ్కి మా తండ్రికి వాళ్ళ అమ్మ కూడా వచ్చి కోర్టులో ఏడ్చింది, ఇట్లా అయింది. నా అమ్మాయి 11 year 12 year old, షీఈ్ మైనర్. ఆ అమ్మాయిని తర్వాత స్టేట్ హోమ్కి పంపించేశారు. ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయింది. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ లేబర్ లాంటి వాళ్ళు. కానీ నాకు అది బాగా హృదయంలో ముద్రించుకుపోయింది చాలా. అంటే నేనేదో ఆర్గ్యుమెంట్ చెప్పి అంతా చేసింది కదా, అమికస్ క్యూరియా నేను అపాయింట్ అయింది, నేను చేయగలిగింది చేసానే నేను. అది చాలా బాధించింది నన్ను చాలా ఇయర్స్. ఇంకా గుర్తుంది నాకు అది. అదొక కేసు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అది ఈ ప్రోగ్రామ్ చాలదేమో, చాలా కేసెస్ ఉంటాయి. ఒక కేసులో డివోర్స్ అయింది వైఫ్ అండ్ హస్బెండ్కి. డివోర్స్ అయినప్పుడు కోర్టు బయట డివోర్స్ అయిపోయిందని వైఫ్ హస్బెండ్ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ రిలేటివ్స్తో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఏడుస్తున్నారు. ఈమె పేరెంట్స్ ఇతని పేరెంట్స్ డివోర్స్ వద్దు అని. వాళ్ళకి ఇష్టం లేదు పేరెంట్స్కి ఇద్దరికి. వాళ్ళు ఈ వియంకులు ఆ వియంకులు కగులించుకొని కోర్టు కారిడార్లో ఏడ్చారు. వీళ్ళ పిల్లలు మేము ఎవరింటికి వెళ్ళాలి అంటే యాజ్ పర్ ద అగ్రిమెంట్ అబ్బాయినేమో హస్బెండ్ తీసుకునేట. బాయ్ వాజ్ ఎట్ అబౌట్ 8 year old, గర్ల్ వాజ్ అబౌట్ 14 or 13 year old, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఆ అమ్మాయినేమో తల్లి తీసుకునేట్లు అగ్రిమెంట్లో. అయితే ఆ కూతురు మైనర్ డాటరు కారిడార్లో ఏడ్చింది ఆ రోజు. నాకు మీరిద్దరూ కావాలి, మీరిద్దరూ డివోర్సులు తీసేసుకున్నారు, నాకు నా తమ్ముడు కావాలి, నా తమ్ముడితో నేను కలిసి జీవించాలి, మీరెందుకు వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ మామ్ అండ్ డాడ్ అని చెప్పి ఏడ్చింది. చాలా బాధ కలిగింది అదొకటి. కానీ ఆ పేరెంట్స్ ఇతను హస్బెండ్కి ఆల్రెడీ ఇల్లిసిట్ ఇంటిమసీ ఉంది, దట్ వాజ్ ద రీజన్ ఫర్ డివోర్స్ అని ఏమన్నది. కానీ షీ వాజ్ లివింగ్ విత్ అదర్ పర్సన్. ఆ వాల్యూస్ లేకపోవడమో లేకపోతే వాళ్ళ కారణాలో ఏమో నాకు తెలియదు. ఈ ప్రోగ్రాం వాళ్ళు చూస్తే నాకు ఐల్ బి హ్యాపీ. అసలు చాలా బాధ కలిగింది నాకు ఆ రోజు. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు నాకు. చాలా ఇయర్స్ అయిపోయింది కేసెస్ చేసి. ఇలాంటివి చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. ఇద్దరు భార్యాభర్తలు విడిపోవచ్చు కానీ ఇద్దరు తల్లిదండ్రులు విడిపోకూడదు. ఆ పాప ఏడ్చిన ఏడుపు నాకు ఒక 1 week 10 days నాకు బాగా బాధ పెట్టింది అనమాట. మేబీ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్, నేను కూడా ఫీజు తీసుకునే కేసెస్ చేశాను, నేను అది వదలలేకపోయాను. అది బాగా బాధ పెట్టింది నన్ను. అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఒక కేసులో హస్బెండ్ తప్పలేదు. హీ వాజ్ సో ఇన్నోసెంట్. హీ వాజ్ అన్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్. అతను ఐడెంటిటీ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్న ఆఫీస్కి వచ్చినాడు. చాలా పెద్దాడు, పెద్ద ఆఫీసరు. అతని వైఫ్ అతన్ని మోసం చేసింది, అంటే డిచ్ చేసింది. ఇతను ఆఫీస్కి వెళ్తే వేరే ఇల్లిసిట్ ఇంటిమసీ వల్ల ఆమె హ్యాపీగా ఉండింది, ఉన్నానని ఆమె అనుకుంది. ఇతను పరువు తీసింది. నైబర్స్ కాల్ చేసి అతనికి చెప్పడము. తర్వాత గొడవయ్యి డివోర్స్ కావాలని వచ్చాడనమాట. వస్తే ఆమె డివోర్స్ అని చెప్పి కూర్చోపెట్టి మాట్లాడితే ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడాము. వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచాడు అతను. పిలిచినాక కూర్చోపెట్టి మాట్లాడితే ఇద్దరు పేరెంట్స్ బాధపడుతున్నారు. ఇట్లా చేసావా, నువ్వు ఇలా చేయవు, నువ్వు ఎలా చేసావా అని. ఆమె సొంత తల్లిదండ్రులు అత్తమామ కూడా ఆశ్చర్యపోయారు. ఆమె అన్నదనమాట, నా గురించి ఎప్పుడు పట్టించుకోడు, ఎప్పుడు 24 hours ఆఫీస్లోనే ఉంటాడు, నా గురించి పట్టించుకోవాలి కదా, నా గురించి పిల్లల గురించి, నాకు పిల్లలు కూడా వద్దు, ఇతనికి పుట్టిన పిల్లలు కూడా నాకు వద్దు, ఇచ్చేస్తున్నాను నేను, నాకు స్వేచ్ఛ కావాలి, నేను వెళ్ళిపోతాను, నేను సినిమాలలాగా చెప్పింది అనమాట. అంటే అప్పటి వరకు ఆమె ట్రెడిషనల్ ఆంధ్ర అనాల తెలుగు హౌస్ వైఫ్ లాగా బతికింది ఆమె.
సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అట్లా డైలాగ్ కొట్టేపటికి హస్బెండ్, నేను చెప్పా కదా మేడం ఇంట్లో కూడా ఇలాగే అంటుండింది, మీరందరూ ఉంటే భయపడుతుందని తీసుకొచ్చాను. దట్ వాజ్ అంటే దట్స్ హర్ అల్టిమేట్ డెసిషన్. ఇంకా ఎందుకు డివోర్స్. ఆ అమ్మాయి అన్నది, ఐ విల్ బీ హ్యాపీ, నువ్వు డివోర్స్ ఇస్తే నేను దీనిలోంచి ఈ సంఖ్యలు తెంచుకుని వెళ్ళిపోతాను. అంటే ఆ అమ్మాయి సైడ్ నుంచి ఆలోచిస్తే బేసికల్లీ తను చేసిన తప్పు. మామూలుగా తన వైపు నుంచి ఆలోచిస్తే తను ఎంత బాధపడి ఆ నిర్ణయం తీసుకుందో తెలియదు. అది నైతికంగా కరెక్టో కాదో నాకైతే తెలియదు. అది బాధ కలిగించింది. ఇట్లాంటి డైవర్స్ కేసుని హ్యాండిల్ చేసే సమయంలో వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ ఛాలెంజెస్ మేము? కామన్ ఛాలెంజెస్ జనరల్లీ కొంతమందికి ఒక కేసులో అంటే యూజువల్లీ వాళ్ళు మెయింటెనెన్స్లు, పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, పేరెంట్స్, వాళ్ళందరి బాధ్యతలు ఎవరెవరు తీసుకోవాలా, పిల్లల బాధ్యతలు ఎవరు తీసుకోవాలా, ప్రాపర్టీ ఎలా డివైడ్ అవ్వాలా, ఇవన్నీ ఉంటాయి కదా. అవి మాట్లాడేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒక టేబుల్ మీద కూర్చుని ఎక్కువ మంది స్పౌసెస్ నిజం చెప్పరు, ఎంత ఆస్తుందని చెప్పరు. ఏదో ఆ వైఫ్కి కొంచెం ఏదో బిచ్చం వేసినట్టు కొంచెం వేస్తారు. వైఫ్స్ కూడా ఈ మధ్య అంటే అందరూ కాదు, నిజాలు చెప్పరు వాళ్ళు కూడా. నౌ ఉమెన్ ఆర్ ఎడ్యుకేటెడ్, హైలీ వెల్ ప్లేస్డ్ అండ్ దేర్ అంటే లివింగ్ హ్యాపీలీ విత్ దర్ బిజీ లైఫ్, వర్క్ లైఫ్. వాళ్ళు కూడా అంటే డోంట్ కేర్ యాటిట్యూడ్ వచ్చేసింది. నేను ఇతని మాట ఎందుకు వినాలా, నా ఇష్టం వచ్చినట్లు నేను గడపొచ్చు అన్నట్టు. ఈ డివోర్స్ వచ్చినప్పుడు ఇవే వస్తాయి. ప్రాపర్టీ డివిజను, చిల్డ్రన్ ఎవరికి వెళ్ళాలి, ఎవరు పెంచాలి, ఎట్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఇలాంటివి వస్తాయి. అంటే ఏ ప్రాతిపదికన చిల్డ్రన్ ఎవరి దగ్గర ఉండాలని కోర్టు డిసైడ్ చేస్తుంది? కోర్టు ఏం డిసైడ్ చేయదు. అంటే జనరల్లీ ఫస్ట్ పేరెంట్సే మాట్లాడుకోవాలి, వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకొని ఈ పిల్లలు నా దగ్గర ఉంటారు వీక్లీ. మనకి అంటే కొంతమంది అగ్రి అవుతారు, వైఫ్ అండ్ హస్బెండ్ కోర్టులో గొడవ లేకుండా ఇంట్లోనో లేకపోతే ఫోన్లలోనో నా ఆఫీస్లోనో కూర్చుని డిసైడ్ అవుతారు. సాటర్డేస్, వీకెండ్స్ ఫాదర్ దగ్గరకు పంపించడము, లేకపోతే మదర్ దగ్గరకు పంపించడము, వీళ్ళు చూసుకోవడము అట్లా. లేకపోతే సమ్మర్ హాలిడేస్ అంతా ఫాదర్తో ఉండడం అట్లా. కొంతమంది అలా ఒప్పుకోరు, మదర్స్ ఒప్పుకోరు ఇవ్వడానికి, అక్కడ గొడవ వస్తుంది. అప్పుడు ఫాదర్ అంటాడు, నా డబ్బులు కావాలి, నేను మళ్ళీ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ అన్నీ నేనే పెట్టాలి, మెయింటెనెన్స్ మంత్లీ నేనే ఇవ్వాలి, నా దగ్గర మాత్రం పిల్లల్ని పంపించదు. ఆమె పిల్లల మ్యారేజ్గా ఎక్స్పెన్సెస్ అన్నీ నా మీద వేసింది. అగ్రిమెంట్లో రాసుకుంటారు కదా కోర్టులో ఫైల్ చేసేటప్పుడు, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ హీ హ్యాస్ టు బేర్ అని రాసుకుంటారు, మంత్లీ మెయింటెనెన్స్. ఇవన్నీ చేసినప్పుడు నా దగ్గరకు ఎందుకు పంపించదు అని అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టక్ అవుతుంది కేసు. మళ్ళీ దాని మీద డెసిషన్స్ మళ్ళీ డిసైడ్ అయ్యి ఏం చేయాలో అది డిసైడ్ అవుతారు. అది చాలా కేసెస్లో కూడా మ్యారేజ్ చేసుకున్న తర్వాత డివోర్స్ తీసుకోకుండానే వేరే వేరే సంబంధం లివింగ్ టుగెదర్ కూడా జరిగిన సందర్భాలు చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో డివోర్స్ కాకుండా, కోర్టు నుంచి డివోర్స్ రాకుండా వేరే వాళ్ళతో లివింగ్ టుగెదర్లో ఉండొచ్చు? ఒకవేళ ఉంటే ఎటువంటి లీగల్ పరమైన సమస్యలు వస్తాయి? అంటే కొంచెం ముందు కాలము ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇఫ్ వైఫ్ ఈస్ లివింగ్ టుగెదర్ విత్ అదర్ పర్సన్, అతన్ని కూడా పార్టీగా చేర్చి అదో తప్పులాగా కేసు ఫైల్ చేసేవాళ్ళు కోర్టులో. హస్బెండ్తో అంటే వైఫ్తో పాటు ఆడిని కూడా పార్టీ చేసి. ఇప్పుడు దీనికి కొంచెం మార్పు వచ్చింది. అంటే వాళ్ళ ఇల్లిసిట్ ఇంటిమసీని ప్రూవ్ చేయడానికి వేయాల్సి వచ్చేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నారు, అవును ఉన్నాము అయితే ఏం చేస్తావు అంటున్నారు, ఎవరేం చేయలేరు. అంటే దాని మీద ఇంకా అంటే వైఫ్కి ఇష్టం లేదు ఇతనితో కలిసి ఉండడం అని ఆమె ఆ విధంగా తెలియజేసినప్పుడు ఇంక డిసైడ్ చేసుకోవడం మంచిది. పిల్లలు మధ్యలో నలిగిపోతున్నారు, అది బాధ కలుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు. కొంతమంది అనుమానం హస్బెండ్స్ ఉంటారు, కొంతమంది అనుమానం వైఫ్స్ ఉంటారు. దానిలో కూడా ఇబ్బంది అవుతుంది. అంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటారు, వీళ్ళిద్దరూ వర్బల్లీ ఫైటింగ్ చేసుకున్నా, ఫిజికల్లీ ఫైటింగ్ చేసుకున్నా పిల్లలు చాలా నలిగిపోతున్నారు. నేను ఒక లాస్ట్ వీక్ ఒక కేసు మాట్లాడుండే, ఒకటే అమ్మాయి. ఆ అమ్మాయితో మాట్లాడా నేను కూర్చోబెట్టి. ఆ అమ్మాయి ఏడుస్తూ అన్నీ చెప్తుంది, వీళ్ళు చెప్పని విషయాలన్నీ చెప్తుంది. నేను ఉండలేకపోతున్నాను ఆంటీ, ఇంట్లో హాస్టల్లో జాయిన్ చేయమంటే చేయట్లేదు వీళ్ళు, నన్ను ఏడ్చింది. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు ఎవరు పేరెంట్స్. వాళ్ళు ఎన్నన్నా పడని, ఎన్నన్నా డివోర్స్ కలిసి ఉండని, విడిపోని, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది ఈ రిలేషన్స్లో. దీన్ని కొంచెం
ఈ వివాహ వ్యవస్థని కొంచెం దానికి కొంచెం వాల్యూ ఇచ్చి యాజ్ ఇట్ ఈస్ రన్ చేయగలిగితే బాగుంటుంది. మనకిచ్చిన అంటే చట్టాలు మనకిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేయకుండా. కట్నాలు అనే రూపంలో దుర్వినియోగం చెందుతూ ఇప్పుడు మ్యారేజెస్ కూడా లివింగ్ టుగెదర్కి వచ్చిందని చెప్పేసి నీటి యువత అంటున్నారు. అంటే ఒకప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఉన్న ఆస్తి నమ్మి లేని పక్కన వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి మరి పెళ్ళిళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు అంటే ఇద్దరు చదువుకుని ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి? ఆ దౌరీ సిస్టమ్ వల్లనే లివింగ్ టుగెదర్ అనేది ర్యాపిడ్గా వ్యాపిస్తుంది అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా? లివింగ్ టుగెదర్ కట్నాల వల్ల వ్యాపిస్తుందని నేను అనుకోను. పిల్లలు అంటే ఇప్పుడు మనము మన చుట్టూ ఉన్న సమాజమే చూస్తున్నాం, మన కాలనీల్లో మన చుట్టూ ఉన్న పిల్లలను చూస్తున్నాం. రెక్లెస్ బిహేవియర్ కొంతమందికి ఎక్కువైంది. పేరెంట్స్ కేర్ లేకపోవడం వల్ల, లేకపోతే పేరెంట్స్ ఓవర్ కేరింగ్ వల్ల ఇలా అవుతున్నారో అర్థం అవట్లేదు. కొంతమంది పేరెంట్స్ చాలా టూ మచ్గా ఇట్లా ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఒక ఫోను, ఒక SMS, ఒక మెసేజ్, వాట్సాప్ మెసేజ్ ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటా. యుఎస్లో 18 years వచ్చిన పిల్లలు వాళ్ళకి అంటే హాస్టల్కి వెళ్ళిపోతారు. 16th yearనే హాస్టల్కి వెళ్ళిపోతారు. 10th తర్వాత డోమ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు జాయిన్ అవుతారు. పేరెంట్స్తో వాళ్ళకి ఏమి సంబంధం ఉండదు. అంటే అది డిస్కనెక్ట్ అయిపోతారు పేరెంట్స్తో వాళ్ళు. మన ఇండియన్స్ ఇంకా ఏదో కష్టపడుతున్నారు ఆ సంబంధాలు అలాగే అలైవ్గా పెట్టుకోవడానికి. ఫారిన్ పేరెంట్స్ వాళ్ళు ఇంక మాకు సంబంధం లేనట్టు అవుతున్నారు. వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుని వాళ్ళు సంపాదించుకుని డిగ్రీ చదువుకోవాలా, లేకపోతే ఏదైనా చదువుకోవాలా, ఏం చదివినా కానీ ఫీజు వాళ్ళు పే చేసి అన్నట్లు. మన ఇండియన్ పేరెంట్స్ యుఎస్లో వీళ్ళే ఫీజు కడుతున్నారు, మళ్ళీ వీళ్ళే డిస్కనెక్ట్ అయిపోతున్నారు పిల్లలతో. పిల్లలు డిస్కనెక్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఇప్పుడు అంటే ఇక్కడ కూడా ఉంది ఆ సిస్టమ్. మనము వాళ్ళ రూమ్లోకి మనం వెళ్తే నాక్ చేసి రావాలి, పర్మిషన్ తీసుకోవాలి, మెసేజ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు మన ఇండియన్ పేరెంట్స్ అయితే తలుపులు దోసుకుని వెళ్ళిపోతారు కదా. మా స్పేస్ మాకు ఉంచండి అని అంటున్నారు పిల్లలు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. లివింగ్ టుగెదర్ దానివల్ల వచ్చింది. డివోర్స్ అంటే డౌరీ వల్ల ఇది వచ్చిందని నేను అన్నాను. అది సమాజం మారుతుంది. ఇది మార్పుని మనం అంగీకరించాలో వద్దో అర్థం అవ్వట్లేదు నాకు. ఈ మార్పు కొంచెం బాధ కలిగిస్తుంది. మార్పు లివింగ్ టుగెదర్లో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారేమో కానీ సమాజం చేంజ్ అవుతుంది కదా. ఈ మార్పుని ఎలా ఆహ్వానించాలో అర్థం అవ్వట్లేదు. ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా. ఓకే, సో రైట్. ఇప్పుడు మనకి ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ డిస్ప్యూట్స్ చూసుకుంటూ ఉంటే మనకి వారసత్వంగా వచ్చే ఆస్తి తగాదాలని లీగల్ పరంగా ఎటువంటి ఉంటుంది మేము అది అంటే హ్యాండిల్ చేయటం అనేది? వారసత్వంగా వచ్చే ఆస్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 కొడుకులు ఉంటే 3కి ఈక్వల్గా వెళ్తుంది. లేకపోతే తండ్రి ముందే వీళ్ళు రాసేస్తే ఎగ్జాంపుల్ పెద్ద కొడుకు మాత్రమే చెందాలి ఈ ఇల్లు అంతా, మిగతా పొలాలన్నీ 2గా డివైడ్ అయ్యి 2 కొడుకులకి వెళ్ళాలి అని చెప్పి రాస్తే ఇంకా యాజ్ ఇట్ ఈస్ వెళ్తుంది. ఇప్పుడు దాని మీద ఆ విల్లు మీద కూడా కోర్టుకు వెళ్తున్నారు కదా మిగతా 2 కొడుకులు. అందరికి ఈక్వల్ గా పంచాలి, అన్నకు ఒక్కడికే ఎందుకు వేయాలని ఒకరు అంటారు ఒక కేసులో. ఇంకొక కేసులో ఏమో అసలు ఈ విల్లు మా నాన్నే సంతకం చేయలేదు, లేకపోతే మా నాన్న వేలు ముద్ర కాదు, ఇది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్, ఇది ఈ విల్లు అని చెప్పి వెళ్తున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ నాన్న రాసిందే అని విల్లు. కొన్ని కేసుల్లో నిజంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మనకు తెలిసిన హైదరాబాద్లో తెలిసిన చాలా ప్రైమ్ ప్రాపర్టీస్ ఈ ఇష్యూస్ మీదే, ఈ లిటిగేషన్ మీద ఆగిపోయినాయి ఉన్నాయి కదా ఈ విల్స్ మీద. అది ఇన్హెరిటెన్స్ కొన్ని ముందు కాలంలో ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేస్తే మాకు సంబంధం లేదు, పెళ్లి చేసేసాము, మీతో మాకు సంబంధం లేదు, మా ప్రాపర్టీతో మీకు సంబంధం లేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ రిచెస్ట్ పీపుల్ అంటే చనిపోతారు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ప్రాపర్టీస్ మీద ఆడపిల్లలు పెళ్ళి 30 ఏళ్ళు అయినా కానీ కేసులు వేస్తున్నారు కదా, మాకు కూడా హక్కు ఉంది అని. బ్రదర్స్ లిటిగేషన్ ఎందుకు, టైం టేకింగ్ ప్రాసెస్ అని ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి సెటిల్ చేసుకుంటున్నారు, చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉందో ఒకే కుటుంబంలో ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ని లీగల్గా రాకుండా ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు? To avoid this legal related conflicts, we can't take any precautions as I know. Precautions అంటే పేరెంట్స్ తీసుకోవాలి ఫస్ట్, మనం కాదు. పేరెంట్స్ బాబు నీకు ఇది ఇచ్చాను, బాబు నీకు ఇచ్చాను రిజిస్టర్ చేయించేసి, లేకపోతే వాళ్ళ పేరు మీద రాసి ఇదిగో బిల్లు ఇలా రాశాను మీ అందరికి, ఇలా ఇది ఈ ప్రాపర్టీ ఎగ్జాంపుల్ జనరల్ బజార్లో నీకు చెందుద్ది, బంజారా హిల్స్లో నీకు చెందుద్ది, హైటెక్ సిటీలో నీకు చెందుద్ది, అమ్మ నీకు పెళ్లి చేసేసాను కూతురు, నీకు ఇంకా మా ప్రాపర్టీతో సంబంధం లేదని చెప్పినా ఆమె ఊరుకోదు, నీకు ఈ బంగారం ఇచ్చాను ఏదో ఒకటి. అంటే ఆయన లైఫ్ టైంలో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ చెయ్యని
పని అది. లైఫ్ టైంలో వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అందరి ముందు, అంటే మన బంధువుల ముందు, ఎవరో ఒకరి ముందు, మనం బాగా వెల్ ట్రస్టెడ్ పీపుల్ ఎవరున్నారు, మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్, వాళ్ళని పిలిచి భోజనాలు, మీటింగ్లో, వాటిల్లో చెప్పాలా, నేను ఇది ఈయనకి ఇచ్చాను అని చెప్పాలి. ఇవ్వాలనుకుంటున్నాను కాదు, ఇచ్చాను, ఇది రిజిస్టర్ అయింది, నా విల్లు రిజిస్టర్ అయింది అని వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం సాక్ష్యం ఉంటారు, నాకు ఆ రోజు చెప్పాడు అని. ఇప్పుడు ఆడపిల్లలు డిస్ప్యూట్ చేస్తున్నారు కదా, మళ్ళీ మా పేరెంట్స్ దీని మీద, అల్లుడు ప్రోద్బలం వల్ల, అత్తమ్మ వాళ్ళ ప్రోద్బలం వల్ల కూడా అవుతాయి అవి డిస్ప్యూట్స్. అమ్మాయికి ఇష్టం లేకపోయినా అవుతాయి కదా కొన్ని కేసులు. ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉంటే తల్లిదండ్రులు ఆస్తి పంపకాలు మీరు అన్నట్టుగా ముందుగానే చేస్తున్నారు. ఎప్పుడైతే ఆస్తి వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు కూడా తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్స్కి వేయటం కన్నా చేస్తున్నారు. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనకి ఏదైతే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని తిరిగి పొందే హక్కు వాళ్ళకి ఉంటుందని. ఇది ఆచరణ సాధ్యమేనా? కరెక్టే, ఇచ్చింది సుప్రీంకోర్టు కాదన్నా. తిరిగి పొందడానికి కేసులు వేసే ఓపిక ఆ ముసలి పేరెంట్స్కి ఉంటుందా? ఆ కోర్టుల చుట్టూ ఎలా తిరగాల? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు, ఎగ్జాంపుల్, ఆ అడ్వకేట్ నేను చూసుకుంటానులే అంటారు. అది నా ఉద్దేశం ఏంటంటే అది తొందరగా జడ్జిమెంట్ వస్తే ఆ ఓల్డ్ పేరెంట్స్కి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఇయర్స్ టుగెదర్ డ్రాగ్ ఆన్ చేసినందువల్ల వీళ్ళ లైఫ్ టైం అయిపోతుంది అప్పటికి. ఈ ముసలి వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారో, ఎన్ని ఇయర్స్ బతుకుతారో తెలియదు మనకి. అది కొంచెం తొందరగా జడ్జిమెంట్ ఇవ్వగలిగితే బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక మైనర్ కేసు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వృద్ధుల కేసెస్ కావచ్చు, ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తూ ఉంటారు? చాలా డెలికేట్ ఇష్యూసే కదా అవి. ప్రొఫెషనల్గా ప్లస్ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒక సికింద్రాబాద్లో ఒక చాలా పెద్ద స్కూల్, పేరు చెప్పను నేను కానీ బాగుండదు చెప్తే. నాకు ఇద్దరు తెలుసు, అంటే కొడుకులు తెలుసు, తల్లిదండ్రులు తెలుసు. వాళ్ళ ఫాదర్ హీ పాస్డ్ అవే. చాలా బాగా డెవలప్ చేశారు, పెద్ద స్కూల్ అయింది అది. ఆ తర్వాత వాళ్ళ మదర్ ఉండిపోయినారు, ఆడపిల్లలకి పెళ్లి చేశారు. ఈ కొడుకులకి ఆస్తి, వీళ్ళు ఈ స్కూల్ మీద సంపాదించిన డబ్బులు అన్నిటితో చాలా పెద్ద పెద్ద ఆస్తులు కొన్నారు. అది కొన్నాక ఈ ఆస్తి, అంటే ఆమె ఒకరోజు వచ్చి నా దగ్గర ఏడ్చింది అనమాట, ఆ పెద్ద ఆవిడ. అంటే నేను పరిచయం కొంచెం, వచ్చి ఏడ్చారు ఆవిడ. ఏమని, నా కూతుర్లకు కూడా చెందుతుంది కదా, మా ఆయన సంపాదించిన ఆస్తి కాబట్టి ఇది, నా కూతుర్లకి ఏమన్నా ఇవ్వమంటే నా మీద దెబ్బలాడుతున్నారమ్మా, నా కొడుకులు నన్నే ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు, కూతుర్ల దగ్గరికి వెళ్ళమంటున్నారు. యాక్చువల్లీ ఆ కొంచెం ప్రాపర్టీ, అంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీ ఆమె పేరు మీద ఉంది, దాన్ని కూడా సంతకాలు పెట్టమంటున్నారు అనమాట వాళ్ళు, మాకు ఇచ్చేయమని. ఓకే, ఇద్దరు కొడుకులకి తిరిగి మాకే రాసేయి, విల్లు రాయి, నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు. ఆమె గట్టిగా ఉన్నారు, ఆమె బాగానే బతుకుతారు, ఈ దిగులతో ఏమన్నా అవుతారేమో. కానీ చాలా ఏళ్ల క్రితం జరిగింది అది. తర్వాత ఎలా సెటిల్ అయిందో మళ్ళీ పాపం అందరూ కూర్చొని మాట్లాడి సెటిల్ అయింది అది అట్లా. సో ఇప్పటికి మహిళలకి చూసుకుంటే, కొంతమంది మహిళలకి ఎటువంటి హక్కులు కల్పిస్తే వాళ్ళ యొక్క రైట్స్ని సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సపరేషన్లో కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ యొక్క హక్కుల్ని ఏ విధంగా వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు? రైట్స్ అంటే మెయిన్ థింగ్, తల్లిదండ్రులు పెళ్లి టైంలో కట్నాలు ఇచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ ఒక 10 acres భూమి ఇస్తారు, అల్లుడి పేరు మీద రాసేవాళ్ళు ఇంతకుముందు. ఇంకోటి, నాకు బాగా దగ్గర వాళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళ, నా సీనియర్ ఫ్రెండ్స్ వాళ్ళ డాటర్కి మ్యారేజ్ ఇల్లీగల్ ఫస్ట్, అది వేరే. అంటే దాన్ని డిస్ప్యూట్ చేయడానికి ఇప్పుడు మనం ఇక్కడ లేం, కానీ అది మన సిస్టంలో ఒక భాగం అయిపోయింది. ఆ సీనియర్ ఫ్రెండ్ వాళ్ళ డాటరు, ఆమె చాలా గోల్డ్ ఇచ్చారు, చెప్పలేనంత వెయిట్ తోటి గోల్డ్ ఇచ్చారు, డైమండ్స్, గోల్డ్. ఆ రోజు ఆమె ఏం చేసింది, లాకర్ అల్లుడి పేరు మీద తీసుకొని పెట్టారు. నేను ఆ రోజు అన్నాక, ఎందుకు ఇలా పెడుతున్నారు అని అంటే, ఏముంది అల్లుడైనా కొడుకైనా తను ఒక్కడే నాకు. తర్వాత వీళ్ళిద్దరికి డిస్ప్యూట్స్ వచ్చినాయి. ఆమె ఇచ్చిన ల్యాండెడ్ ప్రాపర్టీస్ కూడా అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేసేసారు కట్నం కింద. అది చాలా పెద్ద గొడవ అయింది. తర్వాత డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఆల్రెడీ హీ వాజ్ లివింగ్ టుగెదర్ విత్ అదర్ పర్సన్, పెళ్లి ముందు నుంచే ఉండేది, అది బయటపడింది. తర్వాత మా ల్యాండ్ మాకు తిరిగి అంటే, నాకు రిజిస్టర్ చేసింది నువ్వెలా పొందుతావు అని చెప్పి, ఈ లాకర్లో నగలు కూడా నావే, నేను ఇవ్వనని అమ్మాయిని బయటకు దోసేసారు, లిటరల్లీ బయటకు గెంటేసాడు అతను. ఆ తర్వాత చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కూర్చోబెట్టి సెటిల్ చేసి, భయపెట్టి ఎట్లనో చేసి, బతిమాలి భయపెట్టి మొత్తానికి సెటిల్ అయింది అది. అట్లా తల్లిదండ్రులు పూర్వంలాగా మీరు ఏమన్నా ఇవ్వాలనుకున్న ప్రాపర్టీస్ మీ పిల్లల పేరు మీద పెట్టండి. అల్లుడిని నమ్మొద్దని నేను చెప్పను, కానీ మీ సేఫ్టీ కోసం చెప్తున్నా, మీ ఆడపిల్లల సేఫ్టీ కోసం చెప్తున్నాను.
ఇంకొకటి అల్లుడు అయినా కొడుకైనా ఒకటే, ఎప్పుడు మన అమ్మాయిని బాగా చూసుకున్నప్పుడు, మన అమ్మాయిని బాగా చూసుకున్నప్పుడు ఒక వన్ రెయినీ డే డెఫినెట్లీ ప్రతి లైఫ్లో వస్తుంది. ఆ రెయినీ డే కోసం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆడపిల్లని రోడ్డు మీద నిల్చోబెట్టకుండా చూడండి మీరు, అది నా సలహా. ఆడపిల్లకి ఇచ్చేవి ఆమె పేరు మీద ఇచ్చి బందోబస్తుకు పెడితే సంతోషం. సో ఈ మధ్య మనం చూస్తుంటే ట్రంప్ యొక్క చర్యలు, ఇంతకుముందు మన ఇండియన్స్ చాలామంది కూడా చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్తూ ఉండేవాళ్ళు. సో లీగల్గా కూడా వాళ్ళకి 2+3 అనేది బై డిఫాల్ట్గా వచ్చింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఎవరైతే అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారో చదువుకొని వచ్చేయాలి, వర్క్ పర్మిట్ అనేది క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. సో దీనిలో లీగల్గా ఎటువంటి యాక్షన్స్ ఏమైనా తీసుకునే అవకాశం అంటే వర్క్ పర్మిట్ క్యాన్సిల్ అని కాదు, వాళ్ళు వైల్ స్టడీయింగ్ పర్ వీక్ 20 hours ఏదో ఉంటుంది వాళ్ళకి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. 20 hours దే కెన్ వర్క్ ఓన్లీ ఇన్ యూనివర్సిటీస్ వేర్ ఎవర్ దే ఆర్ స్టడీయింగ్, బయట కాదు. మన వాళ్ళు ఏం చేసి, మన వాళ్ళే కాదు చాలా రకాల అన్ని దేశాల వాళ్ళు హాఫ్ డే, అసలు కొంతమంది కాలేజీలకు కూడా వెళ్ళరంట, అడ్మిషన్ తీసుకుంటారు వాళ్ళు, జస్ట్ దే విల్ గో అండ్ వర్క్ సమ్వేర్. డిగ్రీలు కూడా తీసుకోరు వాళ్ళు. కొంతమంది పిల్లలు హాఫ్ డే కాలేజ్కి వెళ్తారు, హాఫ్ డే వర్క్ చేస్తారు యూనివర్సిటీలో కానీ ఇంకా బయట కానీ. ఇప్పుడు వాళ్ళు అంటే పెట్టి జాబ్స్ చేస్తారు, అర్లీ $10 $20 చేస్తారు వాళ్ళు, $15 డిపెండింగ్ అపాన్ ద వర్క్. అది దానికోసం చేసి చదువులు ఆపేస్తున్నారు. అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది పిల్లలు. అంటే మెయిన్ మన దేశంలో ఏం తక్కువ వెళ్తున్నారో అర్థం అవడం లేదు. ఇక్కడ మంచి కష్టపడితే అంత మాత్రం ఇక్కడ కష్టపడితే మంచి పైకి వెళ్ళొచ్చు జీవితంలో వాళ్ళు. మరి చదువుకోవాలి అందరూ, కానీ అప్పులు చేసి చదువుకోమని నేను చెప్పను. అంటే అంతంత పెద్ద 40 lakhs 30 lakhs వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మించి అప్పులు ఎందుకు చేయాలని నేను అనుకుంటాను. నేను వైల్ ట్రావెలింగ్ నేను మాట్లాడుతుంటా కదా స్టూడెంట్స్తో, యూఎస్ వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మా పేరెంట్స్ చాలా చిన్న ఆర్ట్ జాబ్స్ చేసి మమ్మల్ని చదివించారు, మేము ఇప్పుడు 40 lakhs 30 lakhs ఎడ్యుకేషన్ లోన్ పెట్టి వెళ్తున్నామని. అంత కష్టం ఎందుకు తీసుకోవాలి? అంటే అక్కడ వెళ్ళి మీకు జాబ్ గ్యారంటీ అంటే అది వేరే. ఇప్పుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎంత కష్టపడాలి కదా, తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా, ఎటు కాకుండా అయిపోతుంది జాబ్. ఇంకోటి లీగల్లీ ఏ దేశంలో అయినా లీగల్లీ ఉండడానికి చూడాలి, ఇల్లీగల్లీ ఏ పనులు చేయకూడదు, ఇల్లీగల్లీ ఉండడానికి చూడొద్దు ఏ స్టూడెంట్ కూడా. ఇల్లీగల్లీ ఉండడానికి ఏమన్నా చేసి అది బయటపడితే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. అదొకటి నా సలహా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా హ్యూమన్ రైట్స్ వాయిస్ ఛానల్కి వచ్చి ఆల్మోస్ట్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కావచ్చు, ఇలా అన్నిటి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ సో ఇన్ఫర్మేటివ్. అండ్ చాలామంది ప్రేక్షకులకు కూడా ఈ రోజుల్లో మన రీసెంట్గా కోర్ట్ మూవీలో కూడా చెప్తూ ఉంటే బేసిక్ లీగల్ ఒక ఒపీనియన్, లీగల్ అడ్వైసెస్ కానీ లీగల్ నాలెడ్జ్ అనేది బేసిక్గా అవసరం అనేసి. సో మన ఇంటర్వ్యూ షో నుంచి చాలా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రేక్షకులకి లభించిందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. నేను చాలా రోజుల తర్వాత నేను మర్చిపోయిన కేసులన్నీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మన సీనియర్ అడ్వకేట్ నిశ్చల సిద్ధారెడ్డి గారితో మన ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ దశరథ.